you and especially దివాకర్ అన్న గారు నిన్న పిలిచినప్పుడు I felt it is an honor to stand in front of you and share some of my thoughts with you. నా ఆలోచనలను ప్రభు నాకు నేర్పిన కొన్ని అంశాలను మీ ముందు ఉంచడానికి ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి యవన బిడ్డలందరూ కొంతమంది నాకంటే పెద్దవాళ్ళు, కొంతమంది నా వయసులో ఉన్నవాళ్ళు, కొంతమంది నాకంటే చిన్నవాళ్ళు అందరూ ఇక్కడ ఉన్నారు. కాబట్టి let me greet all of you in appropriate way and continue with my this morning's devotion. And మనం ఇంతవరకు చూసినటువంటి వీడియోలో అయినా సరే, మనం చదివినటువంటి ఐజయా చాప్టర్ 53 నుంచి అయినా సరే, అలాగే మిగిలిన రిలవెంట్ స్క్రిప్చర్ పోర్షన్స్ ఈరోజు మనం ఏవైతే 7 wordsగా అర్థం చేసుకుంటూ ఉంటామో, ఆల్ ఆఫ్ దట్ సమ్ ఇట్ టుగెదర్ అండ్ ట్రై టు బ్రింగ్ టు యూ యాజ్ ఏ ప్రాపర్ మీల్ ఫర్ టుడే. ఈరోజుకు కావాల్సినటువంటి ఆహారంగా మీ ముందుకు తీసుకొచ్చే బాధ్యత నా మీద పెట్టారు, విచ్ ఇస్ ఐ డోంట్ థింక్ ఐ డిజర్వ్ సచ్ ఏ అలాంటి ఇండస్ట్రియస్ స్టూడెంట్ అయితే నేను కాదు. అయినప్పటికీ ఐల్ ట్రై మై బెస్ట్ టు బ్రింగ్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ లెర్న్డ్ ఇన్ దీస్ few years of my ministry. And let me begin with a little bit of what you can expect today. ఈరోజు మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చో నేను చెప్తాను. And I'm not a very structured, I can't cater things very structurally. I'm not very strategically 1, 2, 3 A B C kind of guy. I'm more of a biryani, you put everything together, mix it and throw it at you and you find what you want to. And that's the kind of meal that you will have today. It is not an Andhra Bhojano, it is a Hyderabad biryani, right? Now you understand what I'm trying to say. So Andhra Bhojanam is beautiful and tasty in its own way, and Hyderabad biryani is also bahut badhiya hai. Right, at the end you need to know whether how to relish those delicacies within your taste buds, enjoy them, and kindly pardon me if my taste is a little bit away from yours, right? But I love Andhra food anyways. Yeah, okay. So 7 మాటలు మనకు చక్కగా పిల్లలు పాట పాడి వినిపించారు. And all the 7 మనము చిన్నప్పటి నుంచి చాలాసార్లు వింటూనే ఉంటాం. And all the 4 evangelists, they used their own imagination to put these words together. And very interesting part that I would like to bring to your notice is not everybody used all the 7 words, but few picked and chose few of those words and tried to communicate what they wanted to say to you. వాళ్ళు చెప్పాలనుకున్న మాటలను 7 మొత్తం మాటలను ఒకే చోట ఒకరు రాయకుండా, ప్రతి ఒక్కరూ రాయకుండా, వారు ఎన్నుకున్నటువంటి మాటలను వారి మాటల్లో మన మధ్యకు తీసుకుని వచ్చారు. బట్ ది మీనింగ్ డజంట్ చేంజ్, బట్ ది హార్ట్ డజంట్ చేంజ్. సో టు టేక్ ఎన్ ఎగ్జాంపుల్, యోహాను గారు 19వ అధ్యాయంలో ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడినటువంటి 3 మాటలను ఆయన నమోదు చేస్తారు. మొదటిగా హీ ఫోకసెస్ ఆన్ రిలేషన్షిప్, రెండవదిగా హీ ఫోకసెస్ ఆన్ ది సఫరింగ్ ఆఫ్ ది సర్వెంట్ ఆర్ ది సఫరింగ్ ఆఫ్ ది మెస్సియా, అండ్ మూడవదిగా he talks about the finishing of the new creation that he began in his own way, tetelestai అన్నటువంటి మాటతో ముగిస్తారు. These are the 3 words that majorly John brings out and caters to you in addressing the primary point of new creation. నూతన సృష్టిగా చెప్పబడుతున్నటువంటి తన మాటలను ఆయన ఈ 3 మాటలతో సిలువ మీద he concludes and brings to you as a summary of what God wants to do. రెండవదిగా లూకా గారు 24వ అధ్యాయంలో కనుక మీరు చూసినట్లయితే he brings a different perspective of the same idea of new creation, and he uses 2 different words, which is forgiveness and the assurance of the new heavens and the earth. As an intermediary for that new heavens and the earth, he offers to you the paradise which we have lost in connection with God. మనము కోల్పోయినటువంటి దేవునితో ఉన్న సత్సంబంధమును పోలినటువంటి పరదైసును ఆయన ఎవరైతే నమ్మిక ఇచ్చారో వారికి నూతనాకాశము నూతన భూమికి ముందుగా ఇచ్చేటటువంటి పరదైసు యొక్క అష్యూరెన్స్ను ఆయన ఉపయోగించి he goes back to the same point of new creation, same point of God in restoring the entire world back to him. మూడవదిగా మార్కు మరియు మత్తయి ఈ ముగ్గురు కూడా ఇద్దరు కూడా వాడేటటువంటి
లూకా మిగిలిన వాటిని కూడా వీటి నుంచి తీసుకున్నాడు. బేసికలీ లూకా ఈజ్ ఎన్ ఎక్స్ట్రాపులేషన్ ఆఫ్ ది గాస్పెల్ ఆఫ్ మార్క్ రాసినటువంటి పేతురు సువార్త యొక్క ఎక్స్ప్లెనేషనే లూకా. మీకు తెలిసిన విధంగా మత్తయి కూడా అదే పంథ. ఏదేమైనప్పటికీ హీ యూజ్డ్ అనదర్ వర్డ్ అండ్ దట్ ఈస్ 22వ అధ్యాయం 1వ వచనము సామ్స్ నుంచి తీసుకొని ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని ఒకరు వాడితే ఎలీ ఎలీ లామా సబక్తాని అంటూ ఇంకొకరు వాడారు. బేసికలీ ద సేమ్ వర్డ్ ఆఫ్ ద సఫరింగ్ సర్వెంట్, ద సఫరింగ్ మెస్సియా ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ రీక్రియేటింగ్ ద వరల్డ్. ఈ ప్రపంచమును తిరిగి తండ్రికి బహుకరించటానికి, ఒక రాజ్యముగా బహుకరించటానికి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు చేసినటువంటి యాగమును వారు వర్ణిస్తూ వారి సొంత మాటలలో, వారి సొంత ఎక్స్ప్రెషన్స్లో వాటిని మన మధ్యకు తీసుకొచ్చారు. అండ్ we on the day of this Good Friday, we sum everything together and we like to develop a theology out of it, and we successfully did it and we do it continuously. ఏదేమైనప్పటికీ మరి మన అండర్స్టాండింగ్ మాత్రం చివరికి వెళ్ళి ఆగవలసినది మాత్రం దేవుడు చేసేటటువంటి నూతన సృష్టి కార్యము, ఆయన మొదలుపెట్టినటువంటి ఈ రిడెంప్షన్ ఆఫ్ ది ఎర్త్ అండ్ ది హెవెన్, భూమి ఆకాశములను విడిపించటానికి ప్రభువు చేస్తున్నటువంటి పని అన్నటువంటి విషయం మాత్రం అది ఎంత మాత్రము ఇట్ ఈస్ అన్క్వశ్చనబుల్. సో మనము చదివినటువంటి వాక్య భాగాన్ని ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథంలో 53వ అధ్యాయాన్ని మనం చదివాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయాన్ని మనం చదివాం. మేము తెలియజేసే సమాచారము ఎవడు నమ్మెను, యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడిన, లేత మొక్కవలే ఎండిన భూమిలో మెలిచిన మొక్కవలే ఆయన ఎదుట పెరిగెను. సో హీ టాక్స్ అబౌట్ ఇంట్రడ్యూసింగ్ దిస్ సఫరింగ్ సర్వెంట్, ద సర్వెంట్ ఆఫ్ క్రైస్ట్, హూ ఈస్ బేసికలీ మనం అర్థం చేసుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం ఇది. అండ్ దట్ ఈస్ దిస్ సఫరింగ్ సర్వెంట్ ఈస్ ద కింగ్ ఆఫ్ జ్యూస్, యూదుల యొక్క రాజు అని మనం అర్థం చేసుకోవాలి. ఆల్ ద 4 evangelists, నలుగురు కూడా they don't miss this part. ఏటి మిస్ అవరు? The one part that all of them echo together is దిస్ ఈజ్ యూదుల రాజువు క్రీస్తువు నీవేనా అన్న మాటను మాత్రం వాళ్ళు మిస్ అవ్వరు. బికాస్ దట్స్ ది కోర్ అండ్ ది సెంటర్ ఆఫ్ ఆల్ ద 4 Gospels. And that is Caesar Tiberius is not the king. Caesar Augustus is not the king. But no one else is the son of God. Kyrios is only one. And the son of God is not Augustus, and his son or his taken son as Tiberius is not the Kyrios. Prabhu kaadu, but it is the Lord Jesus Christ who is reigning over this world ani cheppatanike 4 సువార్తలు రాశారు. It is not about an emotional story of a person going through the suffering so that you get to heaven, rather, though there is a small part of that, but rather it is Christ who reigns over this world. Christ the victor, Christ the soter or sotir, రక్షకుడు మరియు ప్రభువు అయినటువంటి క్రీస్తు మన మధ్య ఉన్నాడు అని చెప్పటం కోసం. The purpose that God started, or the purpose of God is to come and dwell with us, rather not that he wants to kill you and take into another world. ఏదో వేరే ప్రపంచంలోనికి మిమ్మల్ని చంపేసి తీసుకెళ్తాం కాదు, కానీ ఆయన చేసినటువంటి సృష్టిని, దేన్నైతే ఆయన మంచిది అని అన్నాడో ఆ సృష్టిలోనికి he wants to come and dwell with you, and that is exactly what happened on the cross. ఈ నూతన లేకపోతే గుడ్ ఫ్రైడే దినాన, if there was the historical event called the Good Friday, on that particular evening from 3 o'clock in the afternoon all the way through the twilight, which is about 5:30, 6 o'clock, apatiki there is something that happened in the world that made the world right side up. Ayana he launched the project of putting the world right with God. దేవునితో ప్రపంచాన్ని తిరిగి సమీకరించి తిరిగి రైట్స్లోనికి తీసుకొని రావటానికి, సరిచేసి తీసుకొని రావటానికి ప్రభువు మొదలుపెట్టినటువంటి కార్యాన్ని హీ టెటెలెస్టాయ్, ఆయన దాన్ని ఫినిష్ చేశాడు. ఇట్ ఈస్ ఫినిష్డ్.
అని చెప్పాడు. సో that is the context that we want to read the Bible in. It is for a lot of time we take, we intentionally pick and choose some verses here and there. కొన్ని వచనాలు ఇక్కడ పిక్ చేసుకుని we want to feed into our emotional attachment to a story. Rather, it is a story of a king of Jews. యూదుల యొక్క రాజు యొక్క కథ ఇది. యూదుల రాజు యొక్క కథనం ఇది. యూదుల రాజు యొక్క చరిత్ర ఇది. సో లెట్స్ లుక్ ఇన్ టు ద హిస్టారికల్ ఈవెంట్ ఆర్ ద హిస్టారికల్ ప్రణాళిక. God's massive or God's intentional way of putting the world right back to himself is the story of the cross, and the cross that made it possible that you and I, మనము అతి పరిశుద్ధ స్థలములోనికి అడుగు పెట్టడానికి ప్రభు అయిన యేసు యొక్క రక్తమును ఏ విధంగా ఆయన ఉపయోగించాడు, ఆ నిబంధనను ఆయన ఏ విధంగా సఫలం చేశాడు అన్న స్టోరీ ఈజ్ ద స్టోరీ ఆఫ్ ఐజాయా 53. 53వ అధ్యాయంలో మనం చూసేటటువంటి కథనం అదే. అండ్ 53వ అధ్యాయము ఇట్ ఈస్ నాట్ ఎన్ ఐసోలేటెడ్ చాప్టర్. యెషయా గ్రంథం 53 మిగిలిన ఏ పుస్తకాలతో సంబంధం లేకుండా బయటకు తీసినటువంటి చాప్టర్ కాదు. దేర్ ఈజ్ ఏ బ్యాక్గ్రౌండ్ టు ఇట్. దానికి ఒక నేపథ్యం ఉంది. ఏంటా నేపథ్యం? ద హోల్ బుక్ ఆఫ్ ఐజాయా అండ్ ద హోల్ బుక్ ఆఫ్ తనాక్, the Torah, the Nabuim, the Ketuvim, all the wisdom books, all the prophet books and all, everything else put together is the scripture. That is what we call as the scripture, లేఖనములు అని మనం పిలుస్తున్నాం. దట్ ఈస్ ద రీజన్ ఇన్ కొరింథియన్స్ చాప్టర్ 15, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో పౌలు అంటారు, క్రీస్తు మన పాపముల కొరకు లేఖనానుసారముగా మృతి పొంది, లేఖనానుసారముగా పాతి పెట్టబడి, లేఖనానుసారముగా తిరిగి లేవాలి. ఆర్ ద రిజరక్షన్ ఈస్ the actual story. Cross is a prelude to the actual song of resurrection, right? ఈ సిలువ వేయబడటం అన్నది దట్ ఈస్ నాట్ ది ఎండ్ ఆఫ్ ది స్టోరీ. రాదర్ అదొక ప్రీలూడ్. మన పిల్లలు పాట పాడినప్పుడు ముందు అన్నయ్య కొంచెం వాయించారు, ఆ వాయించిన తర్వాత వీళ్ళు పాడారు, ఆ తర్వాత మళ్ళీ వాయించారు, ఆ తర్వాత వీళ్ళు పాడారు. క్రాస్ ఈస్ ద ప్రిలూడ్ ఆఫ్ ది యాక్చువల్ న్యూ క్రియేషన్ స్టోరీ వేర్ ద హెవెన్ అండ్ ఎర్త్ టుగెదర్ కేమ్ బ్యాక్. భూమి ఆకాశములు కలిసి ఒక చోటుకు వచ్చినటువంటి నూతన సృష్టి కార్యమునకు దేవుడు వేసినటువంటి విజయ గాథకు సంబంధించినటువంటి ప్రిలూడే ఈ సిలువ. అండ్ ఇట్ ఈస్ ది సెంట్రాలిటీ ఆఫ్ ది ఎంటైర్ క్రిస్టియన్ థాట్. క్రైస్తవ ఆలోచనకు చాలా కేంద్రమైనది. సో 53వ అధ్యాయానికి ఉన్నటువంటి నేపథ్యం, ఇట్ గోస్ ఆల్ ద వే టు ద ఎంటైర్ బుక్ ఆఫ్ ఐజాయా. కానీ బికాస్ ఆఫ్ ది టైమ్ లిమిట్, లెట్ మీ పిక్ సమ్ ఆఫ్ ది సైన్ పోస్ట్ హియర్ అండ్ దేర్. మేము ఇక్కడ నుంచి రాజమండ్రి వెళ్ళాలంటే మధ్యలో కొన్ని సైన్ పోస్ట్స్ ఉంటాయి. వెళ్ళేటప్పుడు అనకాపల్లి దగ్గర కీప్ లెఫ్ట్ అని చెప్తారు. దెర్ ఆర్ 2 bigger roads, both of them are confusing whether we should go this way or this way. ఎట్లా వెళ్ళినా వస్తుంది, బట్ there is a signpost to go to Rajahmundry, go this way. So let me take some signposts and direct you to the right destiny rather than ending up in some borrowed cooked stories. 42, Isaiah 42, గ్రుడ్డి వారి కన్నులు తెరచుటకు, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకు, చీకటిలో నివసించు వారిని బందీ గృహములో నుండి వెలుపలికి తెచ్చుటకు యెహోవానగు నేనే నీతి విషయములో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. ఇట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ ది లైట్ ఆఫ్ దిస్ వరల్డ్ దట్ కేమ్ ఇన్. ఈ ప్రపంచమునకు వెలుగు చూపించటానికి వచ్చినటువంటి ఒక నిబంధనకు సంబంధించినటువంటి మధ్యవర్తి యొక్క కథనం ఈ సిలువ కథనం. సో ఆల్ ది 7 words that we have just sung, మనం పాడినటువంటి ఆ 7 మాటలు కూడా the relationship, as John rightly puts it, relationship and the suffering of the servant, and number 3, the finishing of the new creation. If you see that is exactly what is represented in these few verses that I took. దేవుని యొక్క నిబంధన ఏమిటి అని మనం ఆలోచిస్తే, అండ్
దేవుని యొక్క నిబంధన ఏదో ఒక రకంగా మనం చనిపోయిన తర్వాత ఎక్కడికో తీసుకెళ్ళిపోవాలి అన్నది మాత్రమే కాదు. కానీ దో దెర్ ఇస్ అన్ ఎలిమెంట్ ఆఫ్ దాట్ అంతర్లిప్తంగా ఉన్నప్పటికీ ది యాక్చువల్ ఫోకస్ ఈజ్ గాడ్ మేడ్ ఎ కవెనెంట్ విత్ నంబర్ 1 ఆదముతోను, నంబర్ 2 నోవహుతోను, నంబర్ 3 అబ్రహాముతోను, నంబర్ 4 అహరోనుతోను, నంబర్ 5 దావీదు వేరు మరియు చిగురుగా వచ్చేటటువంటి క్రీస్తు యొక్క కవనెంట్ను ది దావిదిక్ కవనెంట్గా, దావీదుతో చేసినటువంటి కవనెంట్గా, నిబంధనగా చేసినటువంటి ఈ మాటలు. ఆ తరువాత ఆయన పంపించినటువంటి ప్రవక్తల 50 మంది యొక్క సారాంశము, ఇంక్లూడింగ్ ఐజయా, ఈజ్ అబౌట్ putting Israel as the signpost, putting Israel as the lighthouse to call the worlds back to his fold. ఆయన కుటుంబములోనికి ప్రపంచములను పిలవటానికి ప్రభువైన యేసుక్రీస్తు నిలబడి ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా అన్నప్పుడు, సమస్త జనులు అని అన్నప్పుడు he was actually 4 వచనాలకు ముందు ఆయన కొరేజినా అంటూ, ఇశ్రాయేలు అంటూ, యెరూషలేమా అంటూ వారి యొక్క అసమర్థతను, వారు ఏ పనికైతే, ఏ ప్రణాళికకైతే వారు ఎన్నుకోబడ్డారో ఆ ఎన్నికలో వారి యొక్క అసమర్థతను చెబుతూ, మీ ముందు నేను చేసినటువంటి ఈ ఘనకార్యాలు, గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు సొదొమలో గనక చేస్తుంటే వాళ్ళు ఇప్పుడు బూడిద పోసుకుని ఏంటది గోనెపట్ట కట్టుకుని ఏడ్చేవాళ్ళు. బట్ యూ హ్యావ్ నాట్ done that. You have failed. You have not been faithful to the call that I have given you. నేను నీకు ఇచ్చినటువంటి పిలుపుకు సంబంధించినటువంటి జీవన విధానంలో you have utterly failed అని చెబుతూ, now he stands in the center and he calls ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులు. జనులు అన్నప్పుడు వాడిన పదము ఎత్నే అన్న పదము. It simply is a word that used for the nations. All the nations. The purpose of Israel, the purpose of Adam, the purpose of ఆదాములో అందరినీ ఆశీర్వదించితే ఆదాము తప్పిపోయాడు. ఆ తర్వాత ఆదాము కారణంగా సమస్త సృష్టి దేవుని యొక్క అధికారము నుండి దూరమై సాతాను అధికారంలోనికి పోయింది. మనకిచ్చినటువంటి మనుష్యులముగా ఉండాలన్న ప్రాతినిధ్యాన్ని మనం పోగొట్టుకున్నాం. మనము మనుష్యులముగా కాకుండా దేవుడు అవ్వాలి అని అనుకున్నప్పుడు అటు దేవుడు కాలేకపోయాం, ఇటు పూర్తి మనిషిగా కూడా బ్రతకలేనటువంటి పరిస్థితి. దేవునితో సామంతులముగా, ఆయన యొక్క రాజ్య ప్రతినిధులముగా ఉండాల్సిన మనము చెరలోనికి వెళ్ళిపోయాం. అంటే బానిసత్వములోనికి వెళ్ళిపోయాం. ఏంటా బానిసత్వము? అంధకార సంబంధమైనటువంటి దురాత్మ సమూహముల యొక్క రాజ్యము. దానినే అపవాది రాజ్యం అని కూడా పిలుస్తున్నాం. వీఆర్ లివింగ్ యాజ్ ద డెడ్ పీపుల్. మనము జీవచ్ఛవాలలాగా బ్రతుకుతున్నాం. దాట్ ఈస్ ది కాంటెక్స్ట్ ఇన్ విచ్ ద హోల్ బైబిల్, ద థ్రెడ్ ఆఫ్ ది స్టోరీ ఆఫ్ ద హోల్ బైబిల్ ఫ్లోస్. ఈ కాంటెక్స్ట్లో మొత్తం బైబిల్ కూడా ఫ్లో అవుతుంది. అండ్ ఇన్ దట్ కాంటెక్స్ట్ గాడ్ స్టార్టెడ్ పుట్టింగ్ టుగెదర్ ది న్యూ క్రియేషన్ మోడల్. ఆయన చేసినటువంటి సృష్టిని తిరిగి తన వైపుకు, తిరిగి తన కుటుంబములోనికి, తిరిగి తన అధికారము క్రిందికి తీసుకుని వచ్చే ఆ ప్రాజెక్టును నోవహు సమయంలో, ఆ తర్వాత ప్రజలందరినీ కూడా, సమస్త జనులను ఆశీర్వదించటానికి అబ్రహామును కూడా ఎన్నుకున్నాడు. నిన్ను ఆశీర్వదించిన వాడిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను క్షపించిన వాడిని నేను శపిస్తాను, నీ వల్ల ఫలానాది అవుతుంది, నీ వల్ల ఫలానా అంటూ చాలా విషయాలలో ప్రభువు అబ్రహామును వాడుకొని అబ్రహాము ద్వారా చేయాలి అని అనుకున్న మాటలు తన కుమారులైనటువంటి ఇస్సాకు, యాకోబులు, వారి కుమారులైనటువంటి అహరోను మరియు దావీదు, వీరి ద్వారా మెల్లిమెల్లిగా ఇశ్రాయేలు జనాంగము మొత్తాన్ని కూడా ఈ ప్రపంచములను తిరిగి తన వైపుకు తీసుకుని రావటానికి, ఈ ప్రపంచములు తిరిగి తన కుటుంబములోనికి చేర్చుకోవటానికి దేవుడు మొదలు పెట్టిన he launched a project called the శాంతి చేసుకోవటం కాదు, సమకూర్చటం. We have this weird idea that we have borrowed from people that God is so angry with you and మనం ఏదో వెళ్ళి శాంతి చేయాలి ఆయనకు అన్నటువంటి ఆలోచన. But the Bible talks about bringing us together back with the Lord as his family. ఆయన కుటుంబంలో భాగంగా మనం ఆయనలోనికి సమకూర్చబడాలి. And this is all summarized in many
scripture portions that Paul talks. పౌలు మాట్లాడేటటువంటి అనేకమైనటువంటి ఆయన పత్రికలలో మనకి ఇది కనిపిస్తుంది. కానీ లెట్ మీ కోట్ యు a couple of verses and move forward. Number 1, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8, 9, 10 వచనాలు. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తము ఏమిటి అనంటే, ఇన్ ఎవ్రీథింగ్ దట్ గాడ్ వాంట్స్ టు డూ, there is one thread that flows, and that thread is God wants to summarize everything. God wants to put everything in Jesus Christ back to rights. And ఎక్కడుంది 10వ వచనం, ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకున్నాడు. ది డెసిషన్ ఆర్ ద డిటర్మిన్డ్ వే ఆఫ్ గాడ్ వర్కింగ్ ఇస్ త్రూ క్రైస్ట్ హీ వాంట్ టు పుట్ ఎవ్రీథింగ్ దట్ హీ క్రియేటెడ్, పరలోకమందులో ఉన్నవి భూలోకమందున్నవి, ఇన్ రైట్స్ విత్ గాడ్, దేవునితో సమకూర్చటానికి హీ స్టార్టెడ్ దిస్ న్యూ క్రియేషన్, అండ్ దాట్ ప్రాజెక్ట్ ఈస్ ఫ్లోయింగ్. And now the cross is a place where he began, or he challenged the ideologies and the rulers and the powers and the principalities of this world, and he summoned them, and he killed the death which separated us from God. మనకు దేవునికి మధ్య అగాధముగా మారినటువంటి పాపము వలన వచ్చిన జీతమైనటువంటి మరణాన్ని చంపటానికి సిలువను ప్రభువైన యేసుక్రీస్తు, ది సఫరింగ్ సర్వెంట్ ఆఫ్ Isaiah 53, of Isaiah 42 as we said, Isaiah 49, లోకమునకు వెలుగుగా వచ్చినటువంటి ఈ సేవకుడు, ఈ యూదుల రాజు చేసినటువంటి యుద్ధం సిలువ. It is not only a very weak moment of a helpless man, బట్టలు తీసి ఆయన తీసుకెళ్తున్నాం అని విర్రవీగినటువంటి వాళ్లకు, కయపకు, అన్నకు, అలాగే హెరోదుకు, అలాగే హెరోదీయులకు, అలాగే పిలాతుకు, అనగా యూదులు మరియు అన్యజనులు, మరియు ఎవరైతే ప్రభుత్వములు చేయువారము అని అనుకుంటున్నారో వారందరూ ఏమనుకున్నారు అని అంటే, నౌ వి ఆర్ పనిషింగ్ ద కింగ్ ఆఫ్ జ్యూస్ అని అనుకున్నారు. యూదుల రాజును మేము మట్టు పెడుతున్నాం అని అనుకున్నారు. కానీ బట్టలిప్పింది ఆయనకు కాదు. హీ యాక్చువల్లీ అన్క్లోత్డ్ Satan himself. ఆయనకు బట్టలు ఇప్పాం, ఆయన ఏదో ఊరేగించాం, ఆయన ఏదో చేసామని వీళ్ళు అనుకుంటూ ఉన్నారు. కానీ యాక్చువల్గా ఏమిటి అని అంటే, హీ సమ్మన్డ్ ద పవర్స్ అండ్ ద ప్రిన్సిపాలిటీస్ ఆఫ్ ది ఎయిర్ and he put them into shame. And that is అదే ఎగ్జాక్ట్గా కొలస్సీలకు రాసిన పత్రికలో పౌలు మాట్లాడతాడు. He summoned them, వారిని విజయోత్సవముతో వారిని ఊరేగించాడు. ఏం చేశాడు? Why don't we read that? కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. Can somebody read it for me? కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను చిత్తిపెట్టి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములను క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచను. బేసికలీ దే ఆర్ థింకింగ్ దట్ మేము యేసును పట్టి తెచ్చి బాహాటంగా వేడుక చేస్తున్నామని అనుకుంటున్నారు. కానీ ఇట్ ఈస్ జీసస్ హూ ఈస్ డూయింగ్ దట్ ఇన్ రివర్స్. ఇట్ ఈస్ జీసస్ హూ ఈస్ డూయింగ్ దట్ ఇన్ రివర్స్. హేరోదీయులకు, పిలాతుకు మరియు అన్యజనుల అనేకులకు అక్కడ సిలువ వేయండి అనుకుంటున్నటువంటి ప్రజల యొక్క పరిపాలకులుగా ఉన్నటువంటి ఈ మహాసభకు చెందినటువంటి వారు వీరందరూ కూడా దే థాట్ దే ఆర్ విక్టోరియస్ బై కిల్లింగ్ జీసస్ ద కింగ్ ఆఫ్ జ్యూస్. బట్ కింగ్ ఆఫ్ జ్యూస్ హ్యాస్ అ డిఫరెంట్ స్టోరీ.
ఆయనకు వేరే ప్రణాళిక ఉంది. అండ్ దట్ ఆ ప్రణాళిక ఏమిటి? ఆ ప్రణాళిక ఏమిటి అని అంటే దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ వీ హ్యావ్ రిడ్ ఇన్ ఐజాయా చాప్టర్ 53. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ వీఆర్ రీడింగ్ ఇన్ ఐజాయా చాప్టర్ 42:6. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ వీఆర్ రీడింగ్ ఇన్ ఐజాయా చాప్టర్ 49:6. అండ్ ఏంటి ఆ ప్రణాళిక? ఆ ప్రణాళిక ఏమిటి అని అంటే మనకు దేవునికి మధ్య అగాధముగా ఉన్నటువంటి ఈ అంధకార సంబంధమైనటువంటి దురాత్మ శక్తుల యొక్క ప్రభావము లేకపోతే వారి యొక్క రాజ్యములో భాగంగా ఉన్న కారణంగా మనము చనిపోయి ఉన్నాం, చచ్చిన వారమై ఉన్నాం. నిబంధన, మనతో దేవుడు చేసిన నిబంధన ఏమిటి అని గనక మనం ఆలోచిస్తే ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ గోయింగ్ టు హెవెన్. రాదర్ ఆయన చేసినటువంటి నిబంధన ఏమిటి అని అంటే నేను వచ్చి మీ నడుమ మీ మధ్య నివాసము చేస్తాను, నేను వచ్చి మీ మధ్య కాపురము చేస్తాను, నేను వచ్చి మీతో ఉంటాను. అండ్ దట్ ఈస్ ది వెరీ రీజన్ ఫర్ విచ్ బలులు అర్పించబడ్డాయి. బలులు ఎందుకు అర్పించబడ్డాయి? అర్పించబడినటువంటి బలులో గంగాళములో రక్తమును, పళ్ళెములో ఆ రక్తమును పోసి సగము బలిపీఠం మీదను మరి సగము ప్రజల మీదను చిలకరించిన తరువాత మనము ఒప్పుకున్నటువంటి ఆ పాప పరిహారార్థ బలిగా తెచ్చినటువంటి ఆ గొర్రెపిల్ల మీద ఒప్పుకున్నటువంటి పాపములతో ఉన్నటువంటి ఆ గొర్రెపిల్లను అక్కడి నుంచి విడిచివేస్తారు, చంపరు, విడిచివేస్తారు. and it goes into the wilderness. Now Jesus Christ, the blood of Jesus Christ is winning over the powers and the principalities of the air and cleansing us from all sin so that we can enter into the dwelling place of God. దేవుని యొక్క సన్నిధిలోనికి కాలు పెట్టడానికి మనకు మేకల యొక్కయు గొర్రెల యొక్కయు రక్తం సరిపోదు, కానీ ఇట్ ఈస్ ద సఫరింగ్ సర్వెంట్ దట్ క్లెన్సెస్ us from all sin. That's the victory of cross. Now, having said all of this, ఈ సఫరింగ్ సర్వెంట్గా పిలువబడినటువంటి మెస్సియా మరి యెషయా గ్రంథంలో ఇదంతా ఎందుకు చేస్తున్నాడు? 42:6 ఎందుకు చేస్తున్నాడు? 49:6 ఎందుకు చేస్తున్నాడు? 49:6 ఒకసారి చూడండి. నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించుటకును ఇశ్రాయేలులో తప్పించబడిన వారిని రప్పించునట్లు నా సేవకుడై యుండుట ఎంతో స్వల్ప విషయం. భూదిగంతముల వరకు నీవు నేను కలుగజేయు రక్షణకు సాధనమగుటకై అన్య జనులకు వెలుగై ఉండునట్లు నిన్ను నియమించి ఉన్నాను. ఇట్ ఈస్ about the light that shines forth so that the nations may come back. Nations may fall in love with this triune God who loves them. వారిని ప్రేమించేటటువంటి దేవుడు వారిని తిరిగి ఆయన కుటుంబంలోనికి పిలుస్తున్నాడు అన్నటువంటి మాటను చెప్పటానికి ఇశ్రాయేలును ఒక లైట్ స్టాండ్గా, దీపస్తంభముగా ఉంచాడు. అండ్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వై ఇజ్రాయెల్ uses lamp stands as their national emblem, right? నేషనల్ ఎంబ్లమ్గా ఇశ్రాయేలు ఎందుకని ఆ దీపస్తంభాలను పెట్టుకుంటారు అని అంటే దిస్ ఈజ్ ది కవెనెంట్ దట్ గాడ్ మేడ్ విత్ దెమ్. మీ ద్వారా నేను ప్రపంచములను సమకూరుస్తాను, మీ ద్వారా నేను నా నుంచి వెడలిపోయినటువంటి వారిని నేను తిరిగి నా కుటుంబములోనికి చేర్చుకుంటాను. అండ్ దట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ ఇస్రాయేల్. రాదర్ ఇన్ ద టైమ్స్ ఆఫ్ జీసస్, యేసుక్రీస్తు యొక్క సమయంలో ది Israel was not faithful to its covenant. వారి సొంత మతాన్ని కట్టుకొని they wanted to keep the covenants of God to themselves, whereas the purpose was to give it out for others. నిన్ను ల్యాంప్ స్టాండ్గా నేను చేసింది ఎందుకు? నిన్ను దీపస్తంభముగా లేకపోతే లైట్ హౌస్గా లెమ్ము తేజరిల్లుము నీ వెలుగు వచ్చినది అని నేను ఎందుకు చెప్పాను నీకు? నువ్వు మడిగట్టుకు కూర్చుని ఏఫోదు వస్త్రాలు వేసుకుని నువ్వు రోజు బలులు అర్పించుకుంటూ లేకపోతే దీప నైవేద్యాలు ఇచ్చుకుంటూ వాడిని నేను తాకను, వీడిని నేను ముట్టను, వాడితో నేను కలవను అని చెప్పుకుంటూ రోజు ఏం ప్రార్థన చేస్తున్నావు? నువ్వేమో దేవా నీవు నన్ను యూదుడుగా పుట్టించినందుకు, నన్ను అన్యజనుడిగాను, నన్ను సుంకరిగాను, నన్ను స్త్రీగాను, నన్ను కుక్కగాను పుట్టించినందుకు మీకు వందనాలు. దిస్ ఇస్ ద ప్రేయర్ దట్ వి ప్రే, నాట్ యూ బట్ ఇస్రాయేల్. ఇస్రాయేలు ఈ విధమైన ప్రార్థనను చేస్తున్నాడు. ద పర్పస్ ఆఫ్ గాడ్ చూసింగ్ ఇస్రాయేల్ త్రూ నోవా, త్రూ Abraham, through Isaac and Jacob, through the sons of Jacob, the 12 tribes, and through all the prophets is only one reason. Okay, oka alochana enti? He wants to come and dwell with us. Who is us? Samasta janulu.
సమస్త దేశములు. And he is calling them through Israel. And Israel was entrusted. Pistis is the word used. Viswasyata. Entrusted with this, తిరిగి దేవుని కుటుంబంలోనికి పిలిచేటటువంటి పనిని వారికి అప్పగించాడు. అప్పగించినటువంటి బాధ్యతను నిర్వహించలేకపోతున్నప్పుడు జీసస్ క్రైస్ట్, ది సఫరింగ్ సర్వెంట్, హీ టుక్ ద రెస్పాన్సిబిలిటీ. హీ fulfilled the idea of Israel in Jesus Christ, in flesh. And now he is calling the entire world to come and fall in line with God. And that's exactly what cross is about. Andukani Prabhu Yesu Kristu oka మాట అంటారు, when I am lifted up, I shall draw all nations towards me. నేను ఎత్తబడినప్పుడు సమస్త జనులను, అన్ని దేశములను నా వైపుకు నేను ఆకర్షిస్తాను. That is the idea of redeeming the world, not taking you out of this world, rather putting all the world together back into God's family.